హాయ్ అండి, మీ మనీ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు గోంగూర చికెన్ పలావ్ చేసి చూపించున్నానండి మీకు. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఈ మాత్రం గోంగూర తీసుకున్నాను. అందులో ఒక ఉల్లిపాయ, 8 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం జీడిపప్పు, కొంచెం పలావ్ సరుకులండి ఇవి. తర్వాత ఈ మసాలా అండి, మసాలా పట్టుకుందాం. కొంచెం అల్లం, వెల్లుల్లిపాయ, ధనియాలు, గసగసాలు, జీలకర్ర, ఈ అందులోకి చెక్క, లవంగాలు, లాలుక్కాయ, జాజి పువ్వు, జాపత్రేనండి. 2 స్పూన్ల కారం, కొంచెం పసుపు, ఒక 1/2 కేజీ చికెన్ చెప్పాను కదండి. ఇది ముందుగా కొంచెం ఉడకపెట్టుకున్నామండి. ముందుగా మనం చికెన్ ఉడకపెట్టుకున్నామండి. 1 నిమిషం చికెన్ ఉడకపెట్టేసుకుందాం. చికెన్ ఉడికే లోపల మనం మసాలా పెట్టేసుకుందామండి. ఈ అల్లం, వెల్లుల్లిపాయలను, ధనియాలు, గసగసాలు, ఇది జీలకర్ర, ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసుకుందామండి. ఉడికిపోయిందండి. ఇప్పుడు ముక్కలు తీసి ఇలాగా పట్టుకొచ్చేసుకుందాం. 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ రైస్ తీసుకున్నానండి నేను. ఇవన్నీ కట్ చేసి చూపిస్తాను మళ్ళీ మీకు తయారు. కుక్కర్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. కుక్కర్లో చూపిస్తాను మీరు చేసేలాగా. ఇదిగోండి, అన్నీ ఇలా చిన్నగా తరుగు పట్టుకున్నాము. ఇది బాగా ఇలాగా తరిగేయాలండి చిన్నగా. కొత్తిమీర, ఉల్లిపాయ ఇలా కోసుకున్నాం. ముందుగా ఇలా కుక్కర్ పెట్టుకుందామండి. ఇలా కొంచెం నూనె పోసుకుందామండి. కొంచెం నూనె పోసుకుందాం. నూనె వేడయింది. ఇలాగే చేసేసుకుందాం. ఇప్పుడు తర్వాత ఇలా జీడిపప్పు వేసేసుకుందాం. ఇవి అయిపోయింది. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. ఇందులో చికెన్ ఇలా అయిపోయిందండి. అల్లం పేస్ట్ పెట్టుకున్నాం కదండి, మసాలాలన్నీ పట్టుకున్నాం కదా, కొంచెం ఇందులో ముందు వేసుకున్నాం. తర్వాత మళ్ళీ కొంచెం వేసుకున్నాం. ఒకసారి ఇలా కలిపేసుకున్నాం. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ వేసేసుకున్నాం. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఇలా గోంగూర వేసేసుకుందాం. ఇప్పుడు గోంగూర వేసేసుకుందాం. ఇదిగోండి, గోంగూర వేగిపోయింది. కళ్ళు 1 స్పూన్ వేసుకున్నాం. ఇలాగా పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు వేసుకొని ఇలా కలిపేసుకున్నాం. ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు ఇలా వేసుకున్నాక ఇలా అయింది కదా, ఇలా వేగిపోయిందండి. ఇప్పుడు నీళ్లు పోసుకుందాం. 1/2 కేజీ బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళు పోసుకున్నామండి. కొంచెం కొత్తిమీర, ఇంకా కొంచెం మసాలా ముద్ద కొంచెం ఉంచాం కదండి వెనక్కి, అది కూడా వేసేసుకుందాం. ఇలాగా ఇదిగోండి, నీళ్ళు కొంచెం ఇలా మరిగేటప్పుడు ఈ మాత్రం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుందాం. ఒకసారి ఇలా తిప్పేయండి. తిప్పేసి ఇప్పుడు కడిగిపెట్టిన రైస్ వేసేసుకుందామండి. అందులో ఇలా కడిగిపెట్టిన రైస్ ఇందులో మొత్తం రైస్ వేసేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టేస్తాం. ఒక 2 విజిల్స్ వేయించుకుందామండి, సరిపోతుంది. తర్వాత మళ్ళీ ఇప్పుడు కుక్కర్ మూత తీసుకుందామండి. 2 విజిల్స్ వేయించుకున్నాం మనం. ఇప్పుడు గోంగూర చికెన్ పలావ్ రెడీ అయిపోయిందండి. మనకి ఎంతో టైం పట్టదు, మీకు చక్కగా చాలా బాగుంటుందండి. చేసుకుని మీరు చూడండి. ఈ వంటకం మీరు ఇంట్లో చేసుకుని తిని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా కామెంట్లో చెప్పండి.